నమస్కారం అండి. నా పేరు శ్రవణ్ కుమార్. మా ఫాదర్ పేరు వచ్చి శ్రీరామకృష్ణ శర్మ గారు. నేను ఈ వరల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ ట్రైనింగ్ గురించి గత 9 రోజుల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఈ ట్రైనింగ్లో చాలా విషయాలు చెప్పారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఈ గోల్డ్ అప్రైజర్ని ఎట్లా మనం అప్రైజ్ చేయాలి, ఎట్లా చూడాలి, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది వివరంగా వివరించారు. ఈ ట్రైనింగ్లో చాలా నేర్చుకున్నాము. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది నా కెరియర్లో కానీ నా దాంట్లో పర్సనల్ దాంట్లో. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వెరిఫై చేయాలి, ఏంటి, ఎట్లా చూడాలి అనే దాని గురించి ట్రైనింగ్ ఇచ్చారు. అది మీకు నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఈ గాజులు ఇచ్చారు. ఈ గాజులతో ఇది ఎలా వెయిట్ చూడాలి, ఏంటి, అవన్నీ ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే గాజులు చూసుకొని వెయిట్ చూసుకోవాలి. గాజులది ఒక్కొక్క గాజు ఎంత ఉంది ఏంటని వెయిట్ చూసుకోవాలి. వెయిట్ చూసుకున్న తర్వాత ఇది హాల్ మార్క్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది హాల్ మార్క్ ఉన్నది. ఇది హాల్ మార్క్ ఉంది. దీనికి 916 అని క్యారెట్ అని ఇచ్చారు. దీన్ని బట్టి మనం ఈ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఎంత ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. వాళ్ళు 916 ఇచ్చినా కూడా మళ్ళీ మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అది వెరిఫై ఎలా చేయాలి అంటే కనుక ఇది ఒక టెస్టింగ్ స్టోన్ ఉంటుంది. ఈ టెస్టింగ్ స్టోన్ మీద మనం ఈ గాజుని రాసి చూస్తే కనుక దీని యొక్క ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అనేది మనకు అర్థమవుతుంది. దీన్ని ఒకసారి రాసి చూద్దాము. రాసాము. ఇప్పుడు ఈ ప్యూరిటీ ఎంత ఉంది ఏంటి అనేది కనుక్కోవడానికి మన దగ్గర ఒకటి యాసిడ్ ఉంటుంది. ఇది నైట్రిక్ యాసిడ్. ఈ నైట్రిక్ యాసిడ్ని జస్ట్ మనం ఎక్కడైతే రాసామో అక్కడ కనుక పాయింట్అవుట్ చేస్తే మనకి ఏదైనా అలాయ్ మెటీరియల్ కనుక ఉంటే కనుక ఆ అలాయ్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత గోల్డ్ అనేది ప్యూర్ గోల్డ్ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అది కూడా ఎల్లోయిష్లో కనబడుతుంది. ఆ ఎల్లోయిష్ వచ్చిందా లేదా అనేది మనం వెరిఫై చేయాలి. ఎల్లోయిష్ వచ్చింది అంటే కనుక అది గోల్డ్ అనేది ప్యూరు. దానికి తగ్గట్టుగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని కస్టమర్కి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలి ఏంటి ఇవన్నీ చూసుకుని మనం చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అలాగే సేమ్ ఈ గాజులు కూడా అన్నిటికీ అట్లనే చూసుకోవాలి. అవి అన్ని ప్యూరిటీ ఉన్నాయా లేదా అని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నెక్లెస్ గురించి చెప్పారు. ఈ నెక్లెస్ వచ్చేసి దీంట్లో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వెయిట్ ఒకటి ఫస్ట్ రాగానే వెయిట్ ఒకటి చూసుకోవాలి. వెయిట్ చూసిన తర్వాత ఈ గ్రాస్ వెయిట్ అనేది మనం నోట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు మనం తరువుగా దీన్ని చెక్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి ఏంటి, చెక్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవాలి. చెక్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో చెక్ పాయింట్స్లో ఎనామిల్ ఎక్కువ ఉంది దీంట్లో, ప్లస్ స్టోన్స్ ఉన్నాయి, తర్వాత ఫైండింగ్స్ ఉన్నాయి, తర్వాత సోల్డరింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాత దీనికి నెట్ వెయిట్ ఎంత అవుతుంది ఏంటనేది చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్ని ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అనేది కూడా మనం సేమ్ ఇలానే మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మనం చూసుకోవాలి. ఎక్కడ కూడా జాయింట్స్ దగ్గర మాత్రం మనం చేయకూడదు. ఎక్కడైతే సాలిడ్గా ఉందో అక్కడ మనం ఈ టెస్టింగ్ స్టోన్ మీద రాసి చూడాలి. చూసిన తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ యాసిడ్ తీసుకుని ఆ యాసిడ్ డ్రాప్ అనేది మనం టెస్టింగ్ స్టోన్ మీద వేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఏదైనా అలాయ్ మెటీరియల్ కనుక ఉంటే కనుక ఆ అలాయ్ మెటీరియల్ అనేది వెళ్ళిపోతుంది. గోల్డ్ కనుక ప్యూరిటీ అనేది దీని మీద తెలుస్తుంది. ఆ గోల్డ్ అనేది దీని మీద ఉంటుంది, ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. ఇది ఇప్పుడు చూస్తే కాస్త ఎల్లోయిష్ కలర్లో ఉంది, గోల్డ్ ఉంది. కాబట్టి దీనికి వాల్యూ కట్టుకుని మనం కస్టమర్కి పే చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఈ రింగ్ ఈ రింగు టోటల్ వెయిట్ ఎంతో చూడాలి. ఈ
గ్రాస్ వెయిట్ అనేది నోట్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఈ రింగ్కి ఏంటి అంటే స్టోన్ ఒకటి ఉంది.